హాయ్ ఫ్రెండ్స్, వణక్కం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వెనీరామ్ డైరెక్షన్స్. పులావ్ విత్ పెప్పర్ రొయ్యలు కర్రీ చేసుకుందాం. ఇవాళ 2 డిష్లు ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. పులావ్కి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, బాస్మతి రైస్. ఇవి శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకోవాలి. ఇవి నానినంతసేపట్లో మనం కుక్కర్ పెట్టుకొని పులావ్కి కావాల్సినవి రెడీ చేసుకుందాం. ఒక కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి, ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, 4 యాలక్కాయలు, 4 లవంగ మొగ్గలు, ఒక చిన్న దాల్చిన చెక్క, అనాసి పువ్వు ఉంటుంది కదా, బిర్యానీలో వేస్తాం కదా, అది లైట్గానే స్పైసెస్ వేసుకుంటే సరిపోతుందండి. పులావ్కి ఎక్కువ వేయక్కర్లేదు. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని చక్కగా సన్నగా తరుక్కోండి. 2 పచ్చిమిరపకాయలు చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మాడిపోకూడదండి. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోలు తీసుకొని చక్కగా చిన్నగా, పెద్దగా ఉన్నా కూడా సరిపోతుంది. ఇవి బాగా చిన్నగా కట్ చేయక్కర్లేదు. మధ్య మధ్యలో టమాటో తగులుతుంటే పులావ్ టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర అన్నీ వేసుకొని అవి బాగా మగ్గాలి. మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. పుదీనా, కొత్తిమీర, టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అది రా స్మెల్ పోయే వరకు 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ సరిపోతుందండి వాటరు. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకోండి. 3 గ్లాసులు వాటర్కి చూడండి, పలావుకు సరిపడిగా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత కొంచెం నీళ్లు మరగాలి. మరిగినప్పుడు బియ్యం వేస్తేనే బాగుంటుంది. చూడండి, ఇలా మరుగుతున్నాయి కదా వాటర్. ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ తీసుకొని ఇందులో వేసుకుందాం. అంతా బియ్యం అంతా వేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మరి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. మొత్తం రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ పెట్టుకుందాం. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. పులావ్ రెడీ అయ్యేలోగా మనం రొయ్యల పెప్పర్ కర్రీ అని చెప్పాను కదా, దానికి రెడీ చేసుకుందాం. చూడండి, ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, మిరియాలు, కొంచెం గసగసాలు, చిన్న దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు, 2 లవంగ మొగ్గలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గసగసాలు మాత్రం లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే ముందే వేస్తే గసగసాలు వెంటనే మాడిపోతాయి. మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని, కొంచెం సరిపోతుందండి. దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయలు ఉంటాయి, మాకు ఇక్కడ దొరుకుతాయి, దొరికిన వాళ్ళు యూస్ చేసుకోండి, లేదంటే పెద్ద ఉల్లిపాయలు అన్నా సరే. ఒక చిన్న ఉల్లిపాయలు 10 ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, ఒక ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5-6 తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ రాస్మెల్ త్వరగా పోతుంది, అందుకని ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఇవి టైగర్ ప్రాన్స్ అండి. కొంచెం పసుపు, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను నేను. ఫస్ట్ గరం మసాలాకి ఇవన్నీ ఫ్రై చేసాం కదా, పౌడర్ చేసుకుందాం. మసాలా అంతా ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అవి వేపాం కదా, అవి కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని, ఇవి బాగా ఫ్రై అయిపోవాలని అవసరం లేదు, లైట్గా కుక్ అయితే చాలు. ఇలా లైట్గా కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయలకు సరిపడగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మసాలాలో మనం పెప్పర్ వేసుకున్నాము, దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. సో కారాన్ని చూసుకొని తక్కువగా వేసుకోండి. కారం ఎక్కువ అవసరం అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకొని తింటాము అనుకున్న వాళ్ళు, లేదనుకుంటే తగ్గించి వేసుకోండి. ఆల్రెడీ రెడీగా ఉన్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసుకొని ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. చక్కగా అన్నిటికి కారం అన్నీ పట్టేలాగా ఫ్రై చేసుకోండి. అన్నీ కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. పులావ్లో స్పైసీ తక్కువ ఉంటుంది, అందుకని దీంట్లో మిరియాలు, కారం, పచ్చిమిరపకాయలు అన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ రెండింటికి బాగుంటుంది అనమాట. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది ఇప్పుడు ఈ ప్రాన్స్లో వేసుకొని అది కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఆ రొయ్యలకి ఆ మసాలా అంతా బాగా పట్టే వరకు కొంచెం 2 నిమిషాలు మూత పెట్టుకుంటే బాగుంటుంది. మూత పెట్టుకోండి. చూసారా, ఇలా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్, మనకి తగ్గట్టు గ్రేవీకి తగ్గట్టుగా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని, ఎంతోసేపు అవసరం లేదండి, రొయ్యలు ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. 2 నిమిషాలు, ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత
కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని మనం పులావ్ రెడీ చేసుకున్నాం కదా, అది రెడీ అయిపోయింది. చూద్దాం. కుక్కర్ ఓపెన్ చేసి చూసారా, పులావ్ కూడా సూపర్గా రెడీ అయిపోయింది. వెంటనే కలిపేకండి, విరిగిపోతుంది రైస్. సో ఒకసారి స్లోగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మన వేడి వేడి పులావ్, ప్రాన్స్, పెప్పర్ కూర రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.